హాయ్ గాయ్స్, ఈరోజు మేము అరుణాచలం ట్రిప్ వెళ్తున్నాం అనమాట. ఆ ట్రిప్ విశేషాలన్నీ ప్రతి ఒక్కటి నేను అప్డేట్ చేస్తూ ఉంటానన్నమాట. చూస్తూ ఉండండి. ఇక్కడ చూడండి గాయ్స్, మేము అరుణాచలం ట్రిప్ అనేది 2 ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, వాళ్ళు ఒక 5 మెంబర్స్, మేము ఒక 5 మెంబర్స్ ఇన్నోవాలో వెళ్ళాము. వెళ్తున్నప్పుడు చూడండి ఇలా వెళ్తున్నాం అన్నమాట. సాంగ్స్ వినుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. ఇంకా జర్నీ చేసేటప్పుడు మీకు తెలిసిందే, పిల్లలకి స్నాక్స్ కోసమని ఒక చోట ఆగామన్నమాట. అక్కడ ఐస్ క్రీమ్స్ అవన్నీ కొనుక్కున్నాము. చూడండి ఇక్కడ లవ్ బర్డ్స్ కానీ ఫిషెస్ కానీ ఎంత బాగున్నాయో అంతా వీడియో తీసుకున్నాం అనమాట. అలాగే కొద్దిసేపు రిలాక్స్ తీసుకొని వెళ్దామని ఒక 15-20 మినిట్స్ అక్కడ సెండ్ చేసాం అనమాట. మేము అందరము బర్డ్స్ అంతా వ్యూస్ చూసుకుంటా, తర్వాత ఫొటోస్ తీసుకొని పిల్లలంతా ఉయ్యాలవంతా ఊగారనమాట. చూడండి ఉయ్యాల ఊగుతున్నారు మా పిల్లలు రిలాక్సేషన్ కోసము, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఒక 20 మినిట్స్లో స్టార్ట్ అవుతామనగా ఇంకా అక్కడే డిన్నర్ చేసేసుకొని బయలుదేరామన్నమాట. తర్వాత డిన్నర్ చేసిన తర్వాత పిల్లలందరూ, మేము కూడా అందరూ తలా మాకు నచ్చిన ఐస్ క్రీమ్ తీసుకొని తినుకుంటా బయలుదేరనమాట. ఇక్కడ చూడండి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు ఐస్ క్రీమ్ తీసుకొని తినేటప్పుడు అక్కడ టైర్లు చూసాడా, అవి అరిగిపోయిన టైర్లకి కలర్ వేసేసి ఒక అదే వుడ్తో ఇలా చేసి టేబుల్ లాగా తయారు చేశారనమాట. అక్కడ నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత జర్నీ చేసామన్నమాట. అరుణాచలంలో ల్యాండ్ అయ్యాము. ల్యాండ్ అయిన తర్వాత అక్కడ టెంకాయ కొట్టేసి మేము ఇంకా గిరి ప్రదర్శన స్టార్ట్ చేసామన్నమాట. 12 నుంచి స్టార్ట్ చేసాము. అక్కడ మాతో బట్టి నడిచే అమ్మాయిలు హైదరాబాద్ నుంచి వచ్చారంట. వాళ్ళు మాతో బట్టి నడుచుకుంటూ వస్తున్నారు. చూడండి ఇట్లా మేము జర్నీ చేసేటప్పుడు మొత్తం 9 లింగాలు దర్శనం చేసుకున్నాం అనమాట. చూడండి ఇక్కడ జ్యోతిర్లింగాలు 9 లింగాలు ఉంటాయన్నమాట. ఇలా కనిపిస్తుంది అనమాట. వర్ణలింగం కానీ ఇంద్రలింగం కానీ ఇట్లా 9 రకాల లింగాలు మేము దర్శనం అనేది చేసుకోవడం జరిగింది. తర్వాత మార్నింగే స్నానం చేసేసి తర్వాత దర్శనానికి రెడీ అయినామన్నమాట. అక్కడ తీసుకున్న పిక్స్ అనమాట ఇవి. మేమంతా రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి వెళ్ళాలి. క్యూలో నిల్చుకొని వెళ్తున్నాం అనమాట. మధ్యలో వెళ్ళేటప్పుడు అక్కడ చూడండి కోనేరు చాలా మంచిగా అనిపించింది. అక్కడ ఆ కొండ చుట్టూనే మేము తిరిగిండేదనమాట. టోటల్ 14 కిలోమీటర్లు కాలినడకన నడిచి మార్నింగ్ నిద్రలేసి స్నానం చేసేసి మేము దర్శనానికి అనేది వెళ్ళాం. చూడండి గుడి అంతా ఇట్లా కనిపిస్తుంది. లోపలికి సెల్ అనేది అలౌ లేదు. క్యూలో వెళ్తున్నప్పుడు నేను వీడియో అంతా తీసుకున్నాను. వ్యూ బాగుందనేసి చూడండి మా పిల్లలు ముందర నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ కోనేరు చూడండి. తర్వాత వెళ్తూ ఉన్నాము. చాలాసేపు అనే పట్టింది. జనాలు కొద్దిమంది ఎక్కువగానే వచ్చారనమాట. ఇట్లా ఒక 20 మినిట్స్ దాకా మేము నడిచామన్నమాట. తర్వాత దర్శనం చేసుకొని బయట వచ్చిన తర్వాత అక్కడ ఒక చోట కూర్చొని ప్రసాదం అనేది తీసుకున్నాం అన్నమాట. ప్రసాదం తీసుకొని ఒక చోట కూర్చొని తినేసిన తర్వాత ఇంకా ఎటు వెళ్ళాలి దారి ఎగ్జిట్కి అనేది చూస్తూ ఉన్నామన్నమాట. చూడండి ఇక్కడ కూర్చున్నామన్నమాట. టెంకాయ కొట్టుకొని వచ్చి తింటూ ఉన్నామన్నమాట కూర్చొని. ప్రసాదము లడ్డు అనేది ఇచ్చామన్నమాట. తర్వాత స్వీట్ పొంగలు, పులియోగ్ర అనేది ఇచ్చారన్నమాట. కూర్చొని అంతా తిని గుడి అనేది ఇలా ఉంటుంది చూడండి ఫైనల్గా. సరే ఫ్రెండ్స్, చూసారుగా అరుణాచలం ట్రిప్ విశేషాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ కవిత. Please subscribe my channel. Thank you.